ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. మనందరము సాధనలో ఈ బ్రహ్మతత్వాన్ని నేర్చుకుంటూ, ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఉపనిషత్తుల ద్వారా అయినా లేదా బ్రహ్మసూత్రాల ద్వారా అయినా విష్ణు సహస్రనామం ద్వారా అయినా ఎలాగైనా కానీ ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. మనందరిలో కలిగేటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, నాకు అనుభవం ఎట్లా అవుతుంది, ఎందుకని అనుభవం అవ్వట్లేదు, లేదా కొన్ని అనుభవాలు కలుగుతున్నాయి, వాటికి అర్థం ఏంటి, వాటిలో నుంచి నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటాం. ఈ అనుభవాలు ఇవన్నీ పక్కన పడేస్తే మనకు కావాల్సింది అనుభవాలు కాదు, అనుభూతులు కాదు. మనం చేయాల్సింది ఏంటంటే, ఒక బ్రహ్మతత్వంలో నువ్వు చేయాల్సిన సాధన ఏం లేదు, కానీ ఒక జీవుడుగా మనం వ్యవహరిస్తున్నాం కాబట్టి మనకి మలదోషము, విక్షేప దోషము, ఆవరణ దోషము ఉన్నాయి అనుకుంటున్నాం కాబట్టి, ఎమోషన్స్కి లోనవుతున్నాం కాబట్టి వాటిని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకనే సాధన చతుష్టయము అనేది మనకి నొక్కి ఒక్కాణించి చెప్పడం జరిగింది శంకరులు అన్నమాట. ఆ సాధన చతుష్టయంలో నువ్వు ఉన్నత స్థాయికి చేరినప్పుడు, నీలో బ్రహ్మ జిజ్ఞాస కలిగినప్పుడు, అప్పుడు నేను బ్రహ్మసూత్రాలు నీకు బోధిస్తాను. అదాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి ఏదైనా నారద సూత్రాల్లో కానీ వాటన్నింటిలో ఒక ప్రిపరేషన్ అనేది ఉంది. ఆ ప్రిపరేషన్ అనేది ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క లెవెల్కి వెళ్తూ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ స్థాయి మారుతున్నప్పుడు మనం చూసేటువంటి దృక్పథము, మనం చూసేటువంటి ఆలోచన, మనం అప్పటిదాకా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరంపర కానీ ఎందుకంటే కొన్ని వాసనలు ఒక సంప్రదాయం వల్ల కానీ, ఒక పరంపర వల్ల కానీ, ఒక సాధన క్రమంలో కానీ సాధించుకోలేము మనం. అవి వదలవు అన్నమాట. ఎందుకంటే ఆ సాధన నిన్ను అంతవరకే తీసుకెళ్తుంది. దాని తర్వాత నువ్వు వెళ్ళాలి అంటే దాన్ని మించి అధిగమించి నువ్వు ఆలోచించాలి. ఆ మనోస్థాయిని పెంచాలన్నమాట. ఆ పెంచడానికి ఎలా అంటే, ప్రతిరోజు ఏదో నువ్వు ముక్కు మూసుకొని తపస్సు చేసి ఒక అనువైనటువంటి వాతావరణంలో ఉండి చేస్తే కొన్ని వాసనలు పోవచ్చేమో కానీ, నువ్వు బ్రహ్మవిత్ బ్రహ్మజ్ఞ అవి అవ్వలేవు అన్నమాట. ఎప్పుడు అవుతావు అంటే, నీలో ఉన్నటువంటి ప్రతి వాసనని నువ్వు ఈ మల విక్షేప ఆవరణ దోషాల ద్వారా అన్వయించుకొని, వాటిలో నుంచి నువ్వు అన్వయించుకొని అర్థం చేసుకుంటే చాలన్నమాట. నువ్వు తీసేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుని మూలానికి వెళ్ళావో, నువ్వు బ్రహ్మంగానే ఉండిపోతావు. ఎందుకంటే నువ్వు బ్రహ్మంగా నువ్వు మారాల్సిన అవసరం లేదు, నీకు ఏ దోషము లేదన్నమాట. కానీ జీవుడిగా వ్యవహారికంగా మనము కొన్ని పరిశీలించుకొని సాధన చేయాలి. అది ఈరోజు మనం చెప్పుకోబోయే సత్సంగానికి ఇంట్రొడక్షన్ అన్నమాట. ఎందుకు అనేది కొంచెం చూద్దాం. ఈరోజు ఏంటంటే, ఫస్ట్ మనం ఇంతదాకా సాధన చతుష్టయాన్ని చెప్పుకున్నాము. దాన్ని కొంచెం సమరైజ్ చేసుకొని సంక్షిప్తంగా ప్రాక్టికల్గా ఎలా అనేది టూల్స్తో చూద్దాము. ఇదంతా రాసుకోవాల్సిన పని లేదు, అవి సెండ్ యూ ఆ పీడిఎఫ్ పంపిస్తాను. సరే, మలదోషం దగ్గరికి వద్దాం. ఫస్ట్ మలదోషం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి అంటే, అక్కడ రాసింది ఏంటి మనకి, సెల్ఫిష్ డిజైర్స్, గ్రీడ్, యాంగర్, జెలసీ ఇవన్నీ ఉన్నాయని. అంటే ఇదేదో చూస్తుంటే ఎట్లా ఉంది అంటే, అసలు ఏదో ప్రిమిటివ్గా, అసలు ఏమీ మనకి సాధన తెలియకుండా మొట్టమొదటి స్టేజ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. సెల్ఫిష్ డిజైర్స్, గ్రీడ్, యాంగర్ ఇవన్నీ. కానీ ఒక సాధకుడికి కూడాను, ఉన్నత స్థాయి సాధకుడికి కూడాను సెల్ఫిష్ డిజైర్స్ ఉంటాయి, గ్రీడ్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది, జెలసీ ఉంటుంది.
అది ఎలా అనేది ఆ స్థాయికి వెళ్ళినప్పుడు తెలియకుండా మనం దాన్ని అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ప్రథమంగా ఉన్నప్పుడు చేసే సాధన వేరు. తర్వాత దీని పరిష్కార మార్గం వేరుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దాంట్లో చూద్దాం. మనకు కావాల్సింది ఏంటి? దీంట్లో మలదోషాలకి వైరాగ్యం కావాలి. వైరాగ్యం కావాలి అంటే మొట్టమొదటగా ఏంటి? నేను నా వాళ్ళని రక్షించుకోవాలి. నాకు కష్టం రాకూడదు. ఇవన్నీ ప్రిలిమినరీగా ఉంటాయి. మనందరికీ ఉంటాయి. కానీ ఆ వైరాగ్యం గురించి ఏదో ప్రథమ స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడుకునేదన్నమాట. నువ్వు మధ్యమ స్థాయి, ఉత్తమ స్థాయికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది అంటే, ఈ శరీరం పట్ల అనేది ప్రథమ స్థాయిలో ఉన్నా, తర్వాత ఏమవుతుంది అంటే, నేను నాది అన్న భావన ఎలా వస్తుందంటే, ఒక సంప్రదాయం పట్ల, ఒక సాధన పట్ల, ఓకే, అది నేను చేస్తున్నాను, నా గురువు నాకు బోధించాడు అనేటువంటి స్థాయిలో అక్కడ సెల్ఫిష్‌నెస్, గ్రీడు, యాంగరు, జెలసీ వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని చాలా సటిల్‌గా మనం అర్థం చేసుకొని, అక్కడ వైరాగ్యం తెచ్చుకోవాలి. అంటే ఏంటి? ఆ వైరాగ్యం అనేది ఎలా ఉండాలి అంటే, ఆ పర్టిక్యులర్ సాధన పట్ల వైరాగ్యం ఉండాలి. స్థాయికొచ్చిన తర్వాత. ఓకే. సంప్రదాయాన్ని కూడాను ఒక జెలసీ దృష్టితో, సెల్ఫిష్‌గా, యాంగర్ దృష్టితో చూడకూడదనమాట. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తూ, జడ్జ్ చేస్తూ, నాదే ఉన్నతమైంది. నేనే తొందరగా నిన్ను ఈ మార్గంలో ముందుకు తీసుకెళ్తాను. ఈ మార్గమే నిన్ను తొందరగా ముందుకు తీసుకెళ్తది అనేది మొట్టమొదట్లో చెప్పొచ్చు. కానీ ఒక స్థాయికొచ్చిన తర్వాత అది మన మనసులో ఒక స్టాంప్ అవ్వకూడదు. ఒక ప్రింట్ పడకూడదనమాట. దానికి ఏం కావాలి అంటే ధర్మం కావాలి. ధర్మం అనేది ఏంటి అంటే ఇక్కడ ప్రథమ స్థాయిలోనేమో మామూలు ధర్మం. ఓకే. ఉన్నత స్థాయికి వచ్చేటప్పటికి ఏంటంటే బ్రహ్మ ధర్మమే ధర్మం. అద్వైతమే ధర్మం. ఆ ధర్మాన్ని పాటించాలి. అది నిజమైనటువంటి వైరాగ్యాన్ని పెంచుతుందన్నమాట. ఇప్పుడు బ్రహ్మం అంతా ఉన్నది బ్రహ్మమే అనుకున్నప్పుడు మనము మలదోషాన్ని ఎక్స్క్యూజ్ మీ ఈ మలదోషాన్ని కొంచెం నివారణ చేసుకొని ఈ నేను నాది అనేది చివరిలో ఈ మలదోష రూపంలో కూడా మనం వెంటపడుతూ ఉంటుంది. మన జ్ఞానం తెలుసు, ఉపనిషత్తులు బోధిస్తాము, ఇవన్నీ చేస్తూ ఉంటాము. కానీ ఆ బ్రహ్మీ స్థితిలో ఉండలేము. అందుకని అక్కడ కూడా ఈ మలదోషం అనేది ప్రథమ స్థాయిలో ఎలాగైతే ఇబ్బంది పెడుతుందో, మధ్యమ స్థాయిలో, సాధనా స్థాయిలో ఇబ్బంది పెడుతుంది. తర్వాత ఉన్నత స్థాయిలో కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకని ఏంటి? మనము ప్రథమ స్థాయిలో మనం వర్క్ చేసుకుంటూ అవన్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ చూస్తే మనం చెప్పేటువంటి ఒక సిద్ధాంతం కానీ, ఒక ఐడియా కానీ వాళ్ళు అప్లై చేయాలా వద్దా అని చెప్పేసి ఒక డైలమా కలుగుతూ ఉంటుంది వర్క్‌లో. ఒకసారి చెప్పి చూస్తాం. కానీ మనలో ఒక రకమైనటువంటి మలదోషం పట్టుకుంటుంది. మనకి నాలెడ్జ్ బాగుంటుంది. ఆహ్, ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో. మనం మనం చెప్పినట్టు వాళ్ళు ఫాలో అవ్వకపోతే ఇది డెఫినిట్‌గా వీళ్ళు తప్పు చేస్తారు అని తెలుసు మనకి. అలాంటి స్థాయిలో నువ్వెలా వ్యవహరిస్తావు వ్యావహారికంగా? నువ్వు చెప్పినా వాళ్ళు వింటలేదు. అంటే అది సమిష్టి దోషం అన్నమాట. సమిష్టి మలదోషం అది. ఆ సమిష్టి మలదోషాన్ని నువ్వు మార్చడానికి కేవలము వ్యష్టి రూపంలో నువ్వు మార్చలేవన్నమాట. అది ఒక మిషన్ రూపంలో, ఒక ఉన్నత స్థాయిలో నువ్వు మార్చగలవు తప్పితే, అది వ్యష్టిగా నువ్వు మార్చడం కష్టం అన్నమాట. ఒక్కొక్కసారి మార్చలేము. అది సమిష్టిగా జరగాల్సిందే. దాన్ని ఆ ఉన్నదున్నట్టుగా చూడటమే అన్‌సెల్ఫిష్‌నెస్. సమిష్టిగా అన్‌సెల్ఫిష్‌నెస్ అన్నమాట. అంటే ఏంటి? నీ బాడీతో పాటు అక్కడున్న శరీరాలు మొత్తము ఆ కర్మని అనుభవించాలి వాళ్ళందరూ. ఆ కర్మని అనుభవించేటప్పుడు నువ్వు చూస్తూ ఉండటం మాత్రమే, నువ్వు సాక్షిభావనతో ఉండటం మాత్రమే చేయగలవు. అదే నిజమైనటువంటి వైరాగ్యం. ఆ వైరాగ్యమే నీకు మలదోషాన్ని సమిష్టిగా నివారిస్తుందన్నమాట. నువ్వు వెస్టిగా బ్రహ్మతత్వాన్ని నేర్చుకున్నా గానీ, సమిష్టిలో పడిపోయి వీళ్ళందరికీ సహాయం చేయాలనుకున్నప్పుడు
కొంత చేయాలి వ్యవహారికంగా నీకున్నటువంటి పరిధిలో నువ్వు చేస్తావు. కానీ ఒక్కొక్కసారి పరిధిని దాటి ముందుకెళ్ళినప్పుడు అది సమిష్టిలో మలదోషంగా మనల్ని లాగుతూ ఉంటుందన్నమాట. దాన్నే మాయ అంటాం అన్నమాట. ఓకే. అట్లా జరుగుతూ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ హార్ట్ బికమ్స్ ప్యూర్, సత్వ ఇంక్రీజెస్, మైండ్ ఫీల్స్ లైటర్. మనం ఎలాగైతే అహం బ్రహ్మాస్మి అనుకుంటున్నామో సర్వం కల్విదం బ్రహ్మలో కూడాను నీకు బ్రాహ్మీ స్థితి రావాలి. అక్కడ కూడా మలదోషం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న విధంగా నీకు రిజల్ట్ సమిష్టిలో హార్ట్ ప్యూర్ అవ్వాలి. అంటే ఆ సన్నివేశం మొత్తం మారాలి. ఆ సన్నివేశం మొత్తం మారటానికి నీలో ఆ సన్నివేశానికి ఒక వైరాగ్యాన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి నువ్వేం చేస్తావు అంటే ఒక గురువులు ఏం చేస్తారు అంటే ఒక భజన, ఒక పారాయణ, అక్కడ ఉన్న వాళ్ళు డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నా కానీ ఆ పర్టిక్యులర్ పూజా కార్యక్రమం ఏది చేయిస్తున్నారో వాళ్ళు దాని మూలాన ఏమవుతుందంటే ఆ సమిష్టి పరంగా ఉన్న ఆ కొద్ది మందిలో ఎవరికైతే మలదోష నివారణ జరగాలో అది జరుగుతుంది అనమాట. సత్సంగం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ సమిష్టి పరంగా మనం వైరాగ్యాన్ని పెంచుకోలేకపోతా ఉంటాం. నాకు నేనేమి కొనుక్కోకపోవచ్చు, నాకు నేనేమి కావాలనుకోకపోవచ్చు, కానీ నా ఫ్యామిలీ కోసం చేద్దాం అనుకుంటాను, లేదా 10 మంది కోసం చేద్దాం అనుకుంటాను. దాంట్లో నుంచి గ్రీడీనెస్ వస్తుంది, సెల్ఫిష్నెస్ వస్తుంది అనమాట. అది కూడాను అర్థం చేసుకోకపోతే మనము పూర్తిగా మలదోషాన్ని నివారించుకున్న వాళ్ళము అవ్వము అనమాట. ఓకే. ఇది సాధన చతుష్టయంలో ప్రతి చోట మనం చెప్పుకున్నాం దీన్ని. ఇది ఈ యాంగిల్లో కనుక మనం పరిశీలిస్తూ ప్రథమ స్థాయిలో, ఉన్నత స్థాయిలో, మధ్యమ స్థాయిలో ఎలా ఉన్నాము, అది ఏ పరిస్థితిలో ప్రథమ స్థాయిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో మధ్యమ స్థాయిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నత స్థాయిలో ఉన్నాము. దానికి ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఒక సర్జన్ని తీసుకుందాం. సర్జన్ని తీసుకుంటే ఆ సర్జన్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ వాళ్ళలో ఎమోషన్ పోయి ఎలాంటి వేరియేషన్ ఉన్నా కానీ సర్జరీ చేసేటప్పుడు ఏ మాత్రం తడుముకోకుండా ఆ ఉన్నత స్థాయిలో అది కావాలి, వద్దు, సక్సెస్ అవ్వాలి, లేదు అనే భావన లేకుండా ఆ టైంకి ఏం చేయాలో చేస్తూ ఉంటారు. ఓకే. అక్కడ చాలా బ్యూటిఫుల్ గా రిజల్ట్ వస్తుంది అనమాట మనకి. అలా కాకుండా ఎప్పుడైతే నేను నాది అనేది ప్రవేశించిందో ఆ మలదోషం మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జస్ట్ విక్షేప దోషంకి వెళ్దాం మెల్లగా కొంచెం. ఈ విక్షేప దోషంలో చూస్తే మనం ఇంతకుముందంతా నేర్చుకున్నాం దీన్ని. మనకి ఒక పరిస్థితిలో ఇదేంటి మన సాధనలో నాకు మనసు నిలబట్టలేదు, మెడిటేషన్ చేసేటప్పుడు మనసు నిలబట్టలేదు, అవన్నీ పక్కన పెట్టేయండి. ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ సంఘటన జరిగేటప్పుడు నువ్వు ఒక మెథడ్ని అడాప్ట్ చేసుకున్నావు, ఈ ప్లాన్తో వెళ్ళావు చేద్దామని. అయినా కానీ నీ మనసులో ఒక రకమైనటువంటి సందిగ్ధము, ఒక రకమైన రెస్ట్లెస్నెస్ ఉంటుంది. అయ్యో అవుతుందా లేదా, ఇది చేయగలనా లేదా, అట్లా మనలో ఒక రకమైనటువంటి అంబివలెన్స్ ఉంటుంది. ఆ రెస్ట్లెస్నెస్ మూలాన ఏమవుతుంది అంటే డిస్ట్రాక్షన్ కలుగుతుంది. చేద్దాం అనుకున్న పని పూర్తిగా చేయలేకపోవచ్చు, 100% పెట్టలేకపోవచ్చు అనమాట. అది అలా జరుగుతూ ఉంటుంది విక్షేపం అన్నమాట. ఎందుకు దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే ప్రతి సంఘటనలో ఈ శమధమాది షట్ సంపత్తిని అబ్జర్వ్ చేసుకోవాలి, అప్లై చేయాలి. ఇక్కడ శమము అంటే మామూలుగా మనం ఏమనుకుంటున్నాము చెప్పుకున్నాము ప్రాణాయామం కానీ లేకపోతే అంటే ఒక రకమైన మనసుని కంట్రోల్ చేసుకోవటం. దమం అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవటము. ఇవన్నీ మనం తెలుసుకున్నాము. కానీ ప్రతి సంఘటనలో దీన్ని ఎలా అప్లై చేయాలి? ఓకే. మనం మారేది ప్రతి సంఘటనలోనే కదా మారాల్సింది. ప్రతి సంఘటనలో వైరాగ్యం రావాలి మనకి. అందుకని ఇది తెలుసుకోవాలి. ఆ శమము అనేది ఏంటి? మనసుకు సంబంధించింది. మనసుకు సంబంధించింది అంటే ఏం చేయాలి? ఇక్కడ డైలీ క్వైట్ గా సిట్టింగ్ అన్నమాట. డైలీ క్వైట్ సిట్టింగ్.
అది ఏం చేస్తాము అక్కడ కూర్చొని అంటే ప్రాణాయామం, మంత్రజపము, మైండ్‌ఫుల్‌నెస్ అంటున్నాం. అంతే కదా! మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే క్వైట్‌గా కూర్చోవడము, బ్రీతింగ్‌ని కంట్రోల్ చేసుకొని చూస్తే మంత్రజపం గాని ఏదైనా చేస్తే అవుతుంది. ఇక్కడ మన మంత్రజపం ఎలా ఉండాలి అంటే ప్రతి విషయంలో ఒక సత్యం ఉంటుంది. ఆ సత్యమే మన మంత్రం అవ్వాలి. అంటే ఏంటి? ఒకటి వస్తువుని చూసాము. అది నాకు అవసరమా? లేదా? అనే దాంట్లో అది ఎప్పుడో పనికొస్తుందని కొనుక్కుంటున్నానా? ఇప్పుడు వెంటనే కావాలనుకుంటున్నానా? నా కోసం కొంటున్నానా? వేరే వాళ్ళ కోసం కొంటున్నానా? ఆ వేరే వాళ్ళకి కూడా అవసరం ఉందా? లేదా? ఓకే. వాళ్ళు నిజంగా దాన్ని స్వీకరిస్తారా? లేదా? ఇలా ప్రతి దాంట్లో ఆ మనస్సుతో కలిగేటువంటి విక్షేపం ఏదైతే ఉందో, ఆ మైండ్‌ఫుల్‌నెస్ అనేది డెవలప్ చేసుకొని, ప్రతి సన్నివేశంలో ఆ సత్యం పట్ల మనసుని కేంద్రీకృతం చేయటమే ఏది అవసరమో, ఏది అవసరం కాదు. ఈ సాధనకి నాకు ఉపయోగపడేదే డిస్ట్రాక్షన్ చేసి పక్కకి తీసుకెళ్ళేదా? ఒక్కోసారి ఎవరిని అడిగితే చేసి పెడతాము. కానీ ఇంకొకసారి ఏంటంటే, మనం వాళ్ళు అడక్కపోయినా వాళ్ళకి అన్నీ సమకూర్చి పెడతా ఉంటాం. అలాంటప్పుడు వాళ్ళకి అవసరం లేనివి కూడా చేసి పెడుతూ ఉంటాం. అది చేయటం మూలాన ఏమవుతదంటే, మనసులో విక్షేప దోషం ఎక్కువవుతా ఉంటుంది. మెడిటేషన్‌లో కూర్చుంటే అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు. ఇది సరిగ్గా చేశానా లేదా? చేశానా లేదా? అని. కొంతమంది పూజల్లో కూర్చుంటారు. పూజల్లో కూర్చున్నప్పుడు కూడాను అయ్యో! ఇది కరెక్ట్‌గా జరుగుతుందా లేదా అని మనం అందుకని మన వాళ్ళు ఏం చెప్పారంటే ఒకసారి కూర్చున్న తర్వాత నువ్వు ఇంకేమి అక్కడ పెట్టుకోవాల్సినయన్నీ పెట్టుకొని చేసి లేవమంటారు. అందుకని వాళ్ళు లేవకూడదు మధ్యలో పూజలో నుంచి అని చెప్తారు. వ్రతంలో నుంచి కానీ, ఎక్కడి నుంచైనా గాని. ఎవరన్నా పక్కన అందించేవాళ్ళు, ఆ ప్రాసెస్ తెలిసిన వాళ్ళని పక్కన పెట్టుకొని, మనకి డిస్ట్రాక్షన్ లేకుండా చేసుకుంటూ ఉంటాం. అందుకని మనకి శమం కలుగుతుందన్నమాట దానివల్ల. దమం వచ్చేటప్పటికి ఏంటంటే, మనము ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి అంటే, మనము ఈ పంచ ఇంద్రియాలతో ఏం గ్రహిస్తున్నాము, ఎంతసేపు గ్రహిస్తున్నాము, ఎంత ఇంటెన్సిటీతో గ్రహిస్తున్నాము అనేది తెలుసుకోవాలన్నమాట. ఓకే. అది ఆ ఇంటెన్సిటీ ఎంతుందో తెలుసుకుని అది మైండ్‌లో ఇంప్రెషన్స్ పడకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. అది దమం కంట్రోల్ అన్నమాట. అప్పుడు ఆ వైరాగ్యం అనేది ఆటోమేటిక్‌గా ఆ ఇంద్రియం దాని పట్ల ఆకర్షితం అవ్వదన్నమాట. సో, అట్లానే ఉపరతి వచ్చేటప్పటికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది మన చుట్టూ. టూ మచ్ గాసిప్ గాని, టూ మచ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయి. అలానే టూ మచ్‌గా ఒక్కొక్కసారి జ్ఞాన సంపద. వాళ్ళు చెప్పిన గురువులు చెప్పింది, వీళ్ళు చెప్పింది అని చెప్పేసేసి మనం అటు ఇటు పరుగులు తీస్తా ఉంటాం. ఆ పరుగులు తీయొచ్చు గానీ, ఒక యాంగిల్‌లోనే వాళ్ళది చెప్పింది తీసుకోవాలి. ఒక్కసారి నీకు ఆ జ్ఞాన ప్రక్రియ అర్థమైన తర్వాత, నేను, నాది అనేది నాకు అడ్డుపడుతుంది. బ్రహ్మజ్ఞానం వైపే నేను వెళ్ళాలి అని తెలిసిన తర్వాత, వేరే సాధనలు, వేరే పుస్తకాల్లో దీనికి పనికొచ్చేది మాత్రమే తీసుకోవటం కూడా ఉపరతి అన్నమాట. ఓకే. ఆ ఉపరతిని పెంచుకోవాలి. అట్లనే తితీక్ష దగ్గరికొచ్చేటప్పటికి ఏంటంటే, మనం డైలీ లైఫ్‌లో చూస్తా ఉంటాము. మనం ఒక సంఘటన జరిగినప్పుడు ట్రాఫిక్ కానీ, పెయిన్, ఇన్సల్ట్స్ మనం అనుకున్నది జరగకపోయినా గానీ వాటిని భరించగల శక్తిని మనం అలవాటు చేసుకుంటున్నామా లేదా అనేది గ్రహిస్తూ ఉండాలి. అట్లానే ఈ తితిక్ష వచ్చేటప్పటికి ఏంటంటే సాధన చతుష్టయంలో వివేకం దగ్గరికి వచ్చేటప్పటికి మనము ఇది సత్య అసత్యాలని ప్రతి సన్నివేశంలో గ్రాస్ప్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే కొంత బాధ కలుగుతుంది మనకి. కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ వివేకంని చూడం అన్నమాట. ఆ వివేకం బదులుగా వేరేది చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పెయిన్‌ని అవాయిడ్ చేయటానికి ఆ సి మనం ఆ పెయిన్‌ని అవాయిడ్ చేయటానికి మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా పరిస్థితిని మార్చుకొని మనం అనుకున్న విధంగా చూడటం అలవాటు చేసుకుంటాం దాన్ని. అప్పుడేమవుతుంది బ్లాక్ అయిపోతుందన్నమాట. ఆ విక్షేప దోషం నివారణ కలగదన్నమాట.
అందుకని ఆ తితీక్షని కూడాను ఆ సమిష్టి కర్మలో భాగంగా ఏదైతే జరుగుతుందో దాన్ని వెస్ట్‌గా ఎలా చూస్తున్నావు, సమిష్టిగా ఎలా చూస్తున్నావు చూసుకోవాలి. శ్రద్ధ వచ్చేటప్పటికి ఎంత డిస్ట్రాక్షన్స్ ఉన్నా, ఏమున్నా కానీ సత్యాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. ఓకే. ఆ సత్యం పట్లే మనకి శ్రద్ధ ఉండాలి. బ్రహ్మతత్వం పట్లే శ్రద్ధ ఉండాలి. అది ఉంటేనే ముందుకెళ్తాం అన్నమాట. ఆ సమాధానం ఏంటి అంటే ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా దాని మీద ఫోకస్డ్‌గా ఉంటాం అన్నమాట. ఎలా తెలుస్తుంది మనకి అంటే ఈ ఫ్యామిలీ కాన్‌ఫ్లిక్ట్‌లో గానీ, మనం వేరే చోట ఎక్కడ అనేది అన్నీ చెప్పుకున్నాం కదా! వాటన్నింటిలో మన పిల్లలు గానీ, మన వాళ్ళు గానీ, "అమ్మ నువ్వు మారావమ్మా" లేదా "నీలో మార్పు కనపడుతుంది" అని చెప్తారు. లేదా "నీలో మార్పు కనపడట్లేదని" కూడా చెప్తారు. ఓకే. అది చెప్తున్నారు అంటే ఏంటంటే, వాళ్ళు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అని అర్థం. అంటే ఏంటి? నువ్వు ఆ దారిలో ఉన్నావని వాళ్ళు గ్రహిస్తున్నారు. అది కూడా మంచిదే మనకి. ఆ దారిలో ఉన్నావు కాబట్టి ఇంకా ప్రెషర్ పెరుగుతుందన్నమాట. ఎప్పుడైనా ఒక మంచి ఆటగాడి దగ్గర వాడు చిన్న తప్పు కూడా చేయకూడదని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తాం మనం. ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వకూడదని చెప్పని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అట్లానే మనం కూడా ఈ సత్సంగంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు అన్నప్పుడు అది ఒక బ్లెస్సింగ్ అన్నమాట మనకి. ఆ బ్లెస్సింగ్‌గా తీసుకొని దాంట్లో సమాధానంగా నిలబడతామన్నమాట డెఫినిట్‌గాను. సో, తర్వాత స్టెప్ 3 వచ్చేటప్పటికి ఆవరణ దోషం. ఈ ఆవరణ దోషం వచ్చేటప్పటికి మామూలుగా ఉన్నత స్థాయిలో చెప్పుకుంటే మనము నేను, నాది అనేది పోయి బ్రహ్మభావంలో ఉండిపోవటం, బ్రాహ్మీ స్థితిలో ఉండిపోవటానికి కావలసిన స్టేజ్ ఇది. ఆవరణ దోషం పోవటం. అది ఒక్కసారి వస్తుందా అంటే మేబీ, మే నాట్ బి. కానీ మనం ఈ రోజు చేసేటువంటి పనులలో, సంఘటనల్లో ఆ సత్యాన్ని ఎప్పుడైతే చూస్తున్నామో అదే సంఘటన మళ్ళా జరిగినప్పుడు ఆ సత్యం మనకి బహిర్గతం అవుతూ ఉంటుంది. ఎందుకంటే 2, 3 సార్లు దాన్ని అనుభవంలో చూసావు కదా! చూసినప్పుడు నీలో ఆ సత్యాన్ని ఎప్పుడైతే చూసావో ఆ సంఘటనలో నీకు నీలో ఆ ఎమోషన్స్ అనేవి రావన్నమాట. అంటే దాన్ని వేరే రకంగా చూడవు. ఆ సత్యాన్ని, ఆ సంఘటనని. ఓకే. బ్రహ్మ భావన అయన్ని పక్కన పెట్టేసేయండి. ఆ సంఘటనలో నీకు ఇంబాలెన్స్ అనేది కలగదు. నువ్వు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటావు. ఆ బ్యాలెన్స్‌డ్‌గా ఉండటమే నిజమైన ముక్తి అన్నమాట. ఆ సంఘటనలో నీకు ముక్తి కలిగింది. నువ్వు బ్రహ్మీ స్థితిలో ఉన్నావు ఆ సంఘటనలో. అలా ప్రతి సంఘటనలో, ప్రతి ఇంప్రెషన్స్‌లో నువ్వు ఎప్పుడైతే ఆ బ్రహ్మీ స్థితిని, సత్యాన్ని చూస్తూ నిలబడగలుగుతావో సెపరేట్‌గా నువ్వు ఏమి సాధన అవసరం లేదు. ఓకే. అప్పుడు నువ్వేమవుతుంది కంప్లీట్‌గా నువ్వు దాంట్లో ఉండిపోగలుగుతావు. ఏ పరిస్థితి వచ్చినా గాని వ్యవహారికంగా, పారమార్థికంగా మాత్రం నువ్వు బ్రహ్మీ స్థితిలోనే ఉంటావు. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి. అది అప్పుడు ఈ ఆవరణ దోషం అనేది ప్రతి సంఘటనలో మనం నివారణ చేసుకోవాలి. ఎమోషన్ కలిగింది ప్రతి సంఘటనలో అంటే దాని అర్థం ఏంటంటే ఎయిదర్ మలదోషమో, విక్షేప దోషమో, ఆవరణ దోషమో ఉంది. ఎక్కడ నివారణ చేసుకోవాలి? సత్యాన్ని సరిగ్గా చూడలేకపోతే ఆవరణ దోషం. ఓకే. మనస్సు నిలబడకుండా సందిగ్ధంలో ఉండి రెస్ట్‌లెస్‌గా ఉంటే విక్షేప దోషం. అసలు నువ్వు ఎందుకు పనికి రాకుండా దాన్ని సత్యాసత్యాలు ఇయన్నీ పక్కన పెట్టేసేసి అసలు ఏమీ తెలియకుండా ఒక అజ్ఞానిలాగా ప్రవర్తిస్తే అది మలదోషం. వైరాగ్యం అనేది కొంచెం కూడా లేకుండా చేస్తే అదనమాట. అంతే. అది అట్లా గుర్తుపెట్టుకుందాము. గుర్తుపెట్టుకొని ఇది డైలీ రిఫ్లెక్షన్‌లో ఏంటి అంటే మనకి ఒక ఎమోషన్ కలిగింది. ఒక సంఘటనలో బాధ కలిగింది, దుఃఖం కలిగింది లేదా సుఖం కలిగింది. కలిగినప్పుడు అది బాడీ పరంగా కలుగుతుందా? మైండ్ పరంగా కలుగుతుందా? లేపోతే నీ చుట్టూ ఉన్న వస్తు ప్రపంచం పరంగా కలుగుతుందా నీకు? అనే రిఫ్లెక్షన్ ఉండాలి. ఆవరణ దోషాన్ని నివారించుకోవడానికి. సుఖమైన, దుఃఖమైన నువ్వు సత్యాన్ని పరిశీలించేటప్పుడు ఆ పరిస్థితిలో నువ్వున్నప్పుడు బాడీ పరంగా అంటే ఏంటి? నేను, నాది
అనుకున్నటువంటి నా వాళ్ళు, నాది అనుకున్నది నా శరీరం ద్వారా కలిగినది అనమాట. మైండ్ ద్వారా వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని శరీరపరంగా అది నీకు ఎక్వైర్ చేసుకోకపోయినా కానీ మెంటల్గా నువ్వు ఆ దాన్ని అనుసరిస్తూ, దాన్ని ఊహించుకుంటూ, దాని పట్ల ఒక ప్రేమని పెంచుకుంటూ లేదా ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. అది కూడా ఆవరణ దోషమే అన్నమాట. లేదా ఒక వస్తువు పట్ల, ఒక పరిస్థితి పట్ల, తర్వాత ఒక సంఘటన పట్ల మనం ఆ పొజిషన్స్ ని మనం మనం చేసుకోవాలి అని చెప్పేసి అవి మనల్ని ఆకర్షిస్తాయి కాబట్టి అది ఆవరణ దోషంలో పడతాం అన్నమాట. అప్పుడు దాన్ని తీసుకోవాలా వద్దనేది సమస్య కాదు. దాని పట్ల నువ్వు ఎంత ఇంటెన్స్ గా ఉన్నావు, దాని పట్ల నువ్వు దాని మూలాన నువ్వు ఎంత ఎమోషన్స్ గురవుతున్నావు అనే సత్యాన్ని గ్రహించాలన్నమాట. గ్రహించిన వెంటనే ఏమవుతుంది అంటే రిఫ్లెక్షన్ చేయటం మూలాన నీకు దాంట్లో శ్రవణం చేశావు, మననం చేశావు, దాని గురించిన నిధిధ్యాస కూడా చేశావు ఆ సన్నివేశం గురించి. అది 3 చేయటం మూలాన ఏమవుతుంది అంటే తత్వమసి అనే దాంట్లో నువ్వు నిలిచిపోతావు ప్రతి సంఘటనలో. అట్లా ఆవరణ దోషం మూలాన ఇబ్బంది పడుతూ ఉంటే మనం అది మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఫస్ట్ సంఘటన 2-3 సార్లు ఫెయిల్ అవుతాం, 4 సార్లు ఫెయిల్ అవుతాం, 5 సార్లు ఫెయిల్ అవుతాం, కానీ ఆ ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఆవరణ దోషం పోతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ముముక్షత్వం అనేది ఇంటెన్స్ గా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈ ప్రతి విషయంలో నిజం ఏంటి, ఓకే, ఇప్పుడు ఒక సత్యం ఏంటి అనుకున్నాం ఒక సంఘటన జరుగుతున్నప్పుడు. ఆ సంఘటనకి ముక్తి ఏంటి అంటే ఒక సమభావనే ముక్తి. అంటే వెష్టిగా సమిష్టిగా ఆ యొక్క పరిస్థితి ఎటు దారి తీయాలి, ఎటు వెళ్ళాలి అని తెలుసుకోవటమే ముముక్షత్వం అన్నమాట. అంటే అది దాని దాని పట్ల ఉన్న నీ అవగాహనని పెంచుకొని వెష్టిగా సమిష్టిగా నువ్వు ఒక సమాధానం పడేటువంటి తితీక్ష సమాధానం ఉపరతి చెప్పుకున్నాం కదా, సమాధానంగా మధ్యలోకి వచ్చేసేసి నువ్వు ఆ న్యూట్రాలిటీలోకి వచ్చేస్తే అదే ముముక్షత్వం అన్నమాట. అలా నిలబడుతూ ఉంటే ప్రతిసారి ఆ సంఘటనలో నీకు మోక్షం వచ్చినట్టే అన్నమాట. ఓకే, ఆ సంఘటన నేను ఇంక ఇబ్బంది పెట్టదు. అట్లా అట్లా అవుతుంది. అదే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అంటే నువ్వు సాధన చేస్తూ శ్రవణ మన నిధ్యాసలు చేస్తూ అన్ని స్టేజ్లని అధిగమించేసేసి శ్రవణ మన నిధ్యాసల్లో కూడా ఉన్నత స్థాయికి చేరుకుని అక్కడ కూడా ముముక్షత్వం అంటే ఏంటి అంటే మోక్ష సన్యాస యోగం అన్నమాట. అంటే ఏంటి, ఆ మొత్తాన్ని అర్థం చేసుకొని నేను బ్రహ్మమే, సర్వము బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి సమాధాన స్థితిలోకి రావటమే నిజమైనటువంటి ముముక్షత్వం అన్నమాట. ఆ స్థితిలో అంటే నువ్వు ఆ స్థితిలో అక్కడికి రావటమే అది ఆ సమస్థితి అన్నమాట. అదే నువ్వు జ్ఞాన భూమికల్లో మనం చెప్పుకున్నాము, మళ్ళా వస్తుంది అది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటేనంటే స్పిరిచువల్ ఫైర్ బర్న్స్ స్టడీలీ అంటిల్ రియలైజేషన్. ఈ ప్రతి సంఘటనలో నీకు ముముక్షత్వ భావన వచ్చేసి అదంతా జరుగుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఇంకా వాసనలు ఉండవు. ఏ వాసన మూలాన కూడాను నీకు ఒక సంఘటనలో నువ్వు వ్యవహరించాల్సి వచ్చినప్పుడు నిన్ను అది అటు ఇటుగా పక్కకు తీసుకెళ్ళదు అనమాట. ఇంకా తీసుకెళ్లకుండా నువ్వు చూసే వాళ్ళకేమో నీ ఎమోషన్స్ ఉన్నాయని కనపడుతూ ఉంటావు, కానీ నువ్వు మాత్రం సమస్థితిలో ఉంటావు అనమాట. ఆ జ్ఞానం అనేది ఆ మొత్తాన్ని బాండ్ చేసేస్తుంది. చేసినప్పుడు చూసే వాళ్ళకి వ్యవహారికంగా నువ్వు అన్ని మామూలుగా చేస్తున్నట్టు ఉంటుంది, కానీ నువ్వు మాత్రం సమస్థితిలో ఉంటావు అనమాట. ఓకే, అది ఉన్నత స్థాయి. సో ఇక్కడ సీక్వెన్షియల్ గా మన మైండ్ ని ఎలా హీల్ చేసుకోవాలి. ఈ మలదోషం మూలాన ప్రతి సంఘటనలో కానీ ప్రతి సాధనలో కానీ లేదా ఉన్నత స్థాయిలో అయినా కానీ వైరాగ్యము కర్మ ఒక ఈక్వేషన్స్ అన్నమాట. వైరాగ్యము కర్మయోగము ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆ వైరాగ్యాన్ని కొంచెం పెంచుకుంటూ పోవాలి. అది ఎలా అంటే మనం వెళ్ళగానే ఇంద్రియాలు
ప్రేరేపణ మనస్సు ఏం చేస్తుంది? ఇంద్రియాలని ప్రేరేపణ చేస్తుంది. అది నాకు కావాలి అనిపిస్తుంది. లేకపోతే ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆ సంఘటనలో ఉన్న నిజాన్ని ఎలా తెలుసుకుంటామంటే కర్మయోగం ద్వారా తెలుసుకుంటాం. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి అనుకున్నాం మనం. అక్కడేంటి ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఏంటి? మనకి ఆ సంఘటనలో నాకు అది స్వయం సిద్ధంగా ప్రాప్తిస్తే అది ఈశ్వర ప్రసాదం. నేను కోరుకోకుండా నాకు ఇచ్చింది నేను వద్దన్నాను మళ్ళా అక్కడ. అది కూడా వైరాగ్యమే. వద్దు అనుకోవటం కూడా వైరాగ్యం కాదనమాట. ఓకే. వద్దు అనుకోకుండా ఉండటం, అది ప్రాప్తించినప్పుడు దాన్ని అనుభవించటం కూడా వైరాగ్యమే. ఎందుకంటే అది ఈశ్వర ప్రసాదం కాబట్టి. దాన్ని వద్దనుకొని ఎందుకు అంటున్నావు అంటే, నేను భక్తిగా ఉన్నాను, నేను ఈ ఈ వైరాగ్యంతో ఉండాలి అనే నేను అన్న భావాన్ని పెంచుకుంటున్నాం అన్నమాట. అది ఎప్పుడైతే నీకు అనుభవించాల్సిన రూపంలో వచ్చిందో, ఆ వచ్చిన దాన్ని నువ్వు దాన్ని తృణీకరించకూడదు అనమాట. ఓకే. అది కూడా వైరాగ్యమే. సో అది కర్మయోగం ద్వారా మనం చేసుకుంటాం. విక్షేప దోషం వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, ఈ శమదమాది షట్ సంపత్తి చేస్తూ అది ఎలా దృఢం చేసుకోవాలి అంటే ఉపాసన మార్గం ద్వారా చేసుకోవాలి. ఇక్కడ ఉపాసన అంటే ఏంటి? మనకు తెలిసినయే ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఉపాసనలో మనం ఏం చేస్తున్నాము అంటే ఆసన, అంతే కదా. మనం దేవుడికి ఎదురుగా కూర్చుంటే అది ఉపాసన. అలానే ఉపవాసము అంటున్నాం. ఇక్కడ ఆసన అంటే ఏంటంటే సత్యంతో ఉండటం అన్నమాట. ఏ పరిస్థితుల్లో కూడాను ఒక సత్యం అనేది ఉంటుంది కాబట్టి ఆ సత్యంతో ఉండాలి అంటే శమదమాది షట్ సంపత్తి ఉండాలి మనకి. అప్పుడు మాత్రమే విక్షేప దోష నివారణ జరుగుతుంది. అట్లానే ఆవరణ వచ్చేటప్పటికి వివేకము, జ్ఞానయోగం కావాలి. ముముక్షత్వం వచ్చేటప్పటికి సస్టైనింగ్ అన్నమాట. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆ పర్ఫెక్షన్కి వెళ్ళటం. సో ఇక్కడ వైరాగ్యం వచ్చేటప్పటికి మలదోషాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఈ షట్ సంపత్తి ఏం చేస్తుంది? మన వెసల్ని స్టడీగా అట్టు పెడుతుందని చెప్పి ఒకరు రాశారు అనమాట. అది బాగుందని తీసుకున్నాను అది. ఈ వివేకం వచ్చేటప్పటికి మనలో ల్యాంప్ అంటే జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది అనమాట. ఈ ముముక్షత్వం ఏమో ఆ ల్యాంప్ కంటిన్యూస్ గా వెలిగేట్టుగా చూస్తుంది. ఇప్పుడు జస్ట్ ఊరికినే ఇది ఈ ప్యాత్ లో ల్యాడర్, డైలీ ల్యాడర్ అని చెప్పేసి ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చింది. మా దగ్గరున్న మెటీరియల్ పెడితే మార్నింగ్ ఫ్రెష్ మైండ్, ప్యూరిటీ, ఇంటెన్షన్ అని, పొద్దున్న లేవగానే ఐఎమ్ నాట్ దిస్ బాడీ, నాట్ దిస్ మైండ్, ఐఎమ్ ప్యూర్ కాన్షియస్నెస్ అని చెప్పుకోవటం వివేకము. వైరాగ్యం వచ్చేటప్పటికి ఈ రోజు నేను చేసేవి సెల్ఫిష్నెస్ లేకుండా అటు ఇటుగా వెళ్లకుండా ఉండాలి అని ఒక ప్రార్థన అన్నమాట మార్నింగ్. తర్వాత షట్ సంపత్తికి వచ్చేవాడికి కొంతసేపు ధ్యానం చేసుకోవటము, క్రియలు చేసుకో ఏదో ఒకటి నువ్వు చేయటం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అలా చేసుకుంటూ ముముక్షత్వం వచ్చేటప్పటికి ప్రేయర్, ఓ లార్డ్ మే ఐ కమ్ క్లోజర్ టు ఫ్రీడమ్ టుడే. అంటే నేను అటువైపుగా ఆ బ్రహ్మతత్వం వైపుకే వెళ్ళాలి అని చెప్పేసి ఆ మలదోషాన్ని చేసుకోవడానికి అలా చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత డే టైంలో వచ్చేటప్పటికి ఏంటంటే మన జరుగుతున్న సంఘటనలో ఇది టెంపరీనా, ఎటర్నల్లా, ఇది కంటిన్యూస్ గా మనకు ప్రాబ్లం క్రియేట్ చేసేదా కాదా, ఇది ఎంటర్ అయితే నేను దీంట్లో నుంచి బయటపడగలనా లేదా, ఓకే, ఇది నేను లైఫ్ లాంగ్ చేయాల్సి వస్తుందా లేదా, దీని నుంచి నేను తప్పుకోగలనా లేదా అని వివేకంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఇది నాకు ఇంప్రెషన్ క్రియేట్ చేసి నాలో ఇంకా వాసనలు పెంచుతుందా లేదా అనే వివేకంతో వ్యవహరించాలి డే టైం అంతా. వైరాగ్యం వచ్చేటప్పటికి ఏంటి? మన డ్యూటీస్ అన్ని ఇందాక అనుకున్నట్టుగా ఈ అటువైపు ఇటు పెయిన్ ప్లెజర్ కావాలి అనుకోకుండా వచ్చిందాన్ని వచ్చినట్టుగా, చూసేదాన్ని చూసేట్టుగా అట్లా మనం కూడటము, నేర్చుకోవటము అవన్నీ ఇంపార్టెంట్ వైరాగ్యం అన్నమాట. ఈ ఫుడ్ దగ్గర దమము, ఉపరతి, అన్నెసరీ డిస్ట్రాక్షన్స్ గురించి మనం చెప్పుకున్నాం ఇందాక. ఈ తితిక్ష దగ్గరకు వచ్చేటప్పటికి ఇవన్నీ డైలీ అట్లా గుర్తుపెట్టుకోవాల్సి అన్నమాట. తర్వాత ఈవినింగ్ రిఫ్లెక్షన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే
ఈ రోజు దే ఎక్కడ నేను మోర్ ఇంటెన్స్ గా ఉన్నాను, ట్రూత్ కి దూరంగా ఉన్నాను, ట్రూత్ కి దగ్గరగా ఉన్నాను అనేది పరిశీలించుకోవాలన్నమాట. ఎక్కడ ఏ ఎమోషను, ఏది నాలో నేను నాది అనేది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తర్వాత వైరాగ్యం వచ్చేటప్పటికి ఆ రోజు ఉన్నటువంటి ఈ ఇరిటేషన్స్ కానీ, మనకి ఒకళ్ళని మనం ఫర్గివ్ చేయలేకపోవటము, ఆ టెన్షన్ రిలీజ్ చేసుకోలేకపోవటము ఎందుకని అనేది పరిశీలించుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ షట్ సంపత్తికి శ్రద్ధ, మనం సత్సంగంలో గుర్తుపెట్టుకున్నామా, దాన్ని అనుసరించామా లేదా, ఈరోజు నా ఇంద్రియాలను నేను ఎలా చేశాను ఈరోజు అనేది ఆ భావంతో చూద్దాం. తర్వాత ఇది ఇట్లా చేయటం మూలాన ఏమవుతుంది అంటే నీలో ఆ సమత్వం ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అదే ముముక్షత్వం అన్నమాట. సో ఇలా మళ్ళా ఇది ఈవినింగ్ నైట్కి వచ్చేటప్పటికి, సో ఈ రోజు వెళ్ళిపోయింది, టైం పాసెస్, ఓన్లీ సెల్ఫ్ రిమైన్స్ ఎటర్నల్. ఈ రోజు వెళ్ళిపోయింది, ఈ శరీరం ఈ రోజు చేసిన శరీరం చచ్చిపోయింది, ఈ రోజు టైంలో నేనున్నది ఈ జన్మ అయిపోయింది, ఓన్లీ నేనే ఉన్నాను, నేనే సెల్ఫ్ రిమైండ్ ఉన్నాను అని చెప్పి నిద్రపోయే ముందు ఆ భావనలో ఉండాలి అని చెప్పి ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. తర్వాత ఆ రోజు చేసిన కార్యక్రమాలన్నిటినీ రినౌన్స్ చేయటం. అదే వీళ్ళు కొంతమంది కొన్ని సంప్రదాయాల్లో ఆ ఎనర్జీ రిలీజ్ అంటూ ఉంటారు. షట్ సంపత్తి వచ్చేటప్పటికి ఏంటి, మైండ్ని శాంతంగా అట్టు పెట్టుకొని రేపేం చేయాలి, రేపేంటి పరిస్థితులు అవన్నీ పక్కన పడేసి, అవి ఉంటాయి డెఫినెట్ గాను, కానీ ఈ రోజున ఈ శరీరాన్ని ఇలా వదిలేస్తున్నాను. ఎలాగైతే పాము తన పైన ఉన్న శరీరాన్ని వదిలేసి, కుబుసం అంటాం కదా, ఆ కుబుసాన్ని ఎలాగైతే వదిలేసి వెళ్ళిపోతుందో, అలా ప్రతి నైటు ఆ రోజు శరీరాన్ని, ఆ రోజు మనస్సుని, ఆ రోజు ఇంప్రెషన్స్ని, వాటన్నిటిని పరిశీలించి ఒక ప్రాసెస్లో వాటిని వదిలేయాలన్నమాట. అది ఒక పద్ధతి. అదే ఇది జస్ట్ సమ్మరీగా ఇక్కడ పెట్టాను, నేను తర్వాత పంపిస్తాను. ఇది ఊరికనే ఏదో కొంచెం సాధన చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ఇచ్చిందనమాట ఇది. బట్ అది ఇట్స్ ఓకే, మనకు తెలిసిందే. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది, మనం రోజు చేసే పనుల్లో ఈ ఆర్డినరీ అవేర్నెస్ తో ఉంటాము, కానీ చాయిస్లెస్ అవేర్నెస్ తో ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు చెప్పుకున్న సాధన చతుష్టయాన్ని మనము ప్రతిరోజు ప్రతి సన్నివేశం వ్యవహారికంగా కానీ పారమార్థికంగా కానీ, అంటే నేను ఒక సాధనలో ఉన్నాను, నేను ఒక సంప్రదాయంలో ప్రాక్టీస్ చేస్తున్నాను అనే భావన ఉండటం ఆర్డినరీ అవేర్నెస్. ఆ చాయిస్లెస్ అవేర్నెస్ కి ఎలా వెళ్ళాలి అంటే ఏంటి, ఈ భావనలకు అతీతంగా కూడా ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ మోడ్ ఆఫ్ పర్సెప్షన్, ముందు ఒక సన్నివేశాన్ని మనము దాన్ని ఎలా చూస్తున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాము అంటే మోడ్ ఆఫ్ పర్సెప్షన్ అంటే ఆ మీడియం ఏంటి. ఇప్పుడు మెమరీస్ అన్ని మీడియంలో ఉంటాయి అన్నమాట. అంటే చిత్త అంటాము, చిత్త అవన్నీ ఏంటి, అవన్నీ ఒక స్టోరేజ్ లో ఉన్నాయి మెమరీ. ఆ మెమరీలో నుంచి మనము బయటకు తెచ్చుకుంటున్నాము. ఒక సన్నివేశానికి ఎంత ట్యూనప్ అయిపోతామంటే ఆర్డినరీ అవేర్నెస్ లో మనము, ఆ చాయిస్లెస్ అవేర్నెస్ అంటే ఏంటి, ముందు అసలు పదాలు చూద్దాం. చాయిస్లెస్ అవేర్నెస్, ఆర్డినరీ అవేర్నెస్. ఆర్డినరీ అవేర్నెస్ వచ్చేటప్పటికి ఏంటి, మనం చూసే విధానం అంతా, మనం రోజు ఎక్స్పీరియన్స్ చేసేది, ఒక సాధనలో నాకు ఈ అనుభవం కలిగింది, అనుభూతి కలిగింది అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనము జ్ఞానం పరంగా వచ్చేటప్పటికి అంటే ఎవరికి కలుగుతుంది, ఎవరికి ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనే క్వశ్చన్ వేసుకుంటున్నాం కదా. ఆ వేసుకున్నప్పుడు ఎవరికి కలగట్లేదు ఇక్కడ. ఓకే, మోక్ష సన్యాస యోగం ఇది అంటే చివరికి నువ్వు
అది సమిష్టిగా, వ్యష్టిగా, అతీతంగా నువ్వు దాన్ని జస్ట్ ఒక అబ్జర్వర్‌గా ఉండిపోతున్నావు అన్నమాట. సాక్షి భావన అంటున్నావు. చాయిస్‌లెస్ అవేర్‌నెస్ అంటే నథింగ్ బట్ సాక్షి భావన. దాన్ని వద్దనుకోవు, కావాలనుకోవు. దాన్ని జరుగుతుంటే వ్యవహారికంగా గాని, ఏ విధంగా గాని దాన్ని అనుభవిస్తావు. కానీ దాని పట్ల నీకు ఏ భావన ఉండదు. ఒక ఉన్నత స్థాయిలో నువ్వు దాన్ని అనుభవిస్తూ ఉంటావన్నమాట. అనుభవం అనేది కూడా అనుకోవు. అదే నిజమైన చాయిస్‌లెస్ అవేర్‌నెస్ అంటే సాక్షి భావన. ఓకే. ఇప్పుడు ఈ అబ్జర్వర్ నెక్స్ట్ చూద్దాం. అంటే ఏంటి మనం పరిశీలించుకోవాల్సింది ఫస్ట్ నువ్వు అసలు ఆ సన్నివేశాన్ని ఎందుకు ఎలా చూస్తున్నావు? దాన్ని అలా ఎందుకు గ్రహిస్తున్నావు నువ్వు? అలా గ్రహించటం ట్యూనప్ అయిపోయింది మైండ్. ఆ ట్యూనప్ అయిపోవటం మూలానే మనము అందరూ చూసే విధంగా చూస్తాం. అందరూ ఆలోచించే విధంగా ఆలోచిస్తాము. కొన్నిసార్లు నిజం తెలిసినా గాని నేను నాది అని అడ్డుపట్టం మూలాన ఆ పెయిన్ మనం తట్టుకోలేం కాబట్టి అది వద్దనుకుంటున్నాం కాబట్టి సాక్షి భావనలో అది ఏది నిజమో తెలుసు మనకి. కానీ ఆర్డినరీ అవేర్‌నెస్ లో ఉండటమే ఇష్టంగా ఉంటుంది. అక్కడ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అదే నా కంఫర్ట్ జోన్ అన్నమాట. అక్కడ ఉండటమే ఇష్టం. ఏది తెలిసినా గాని, నిజం తెలిసినా గాని నేను ఉండను అక్కడ. ఓకే. చివరికి కొన్ని రోజులకి ఏమవుతుందంటే అదే నిజమైపోతుంది. నువ్వు చూసే విధమే నిజమైపో అందరూ చేస్తున్నారు కాబట్టి అది నిజమైపోతుంది. తర్వాత అది ఆ లెవెల్‌లో అన్నమాట. అబ్జర్వ్డ్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే నువ్వు ఆ సెపరేషన్‌ని ప్రతి చోట అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే. నువ్వు అబ్జర్వర్‌వా? అబ్జర్వ్‌డా? నేను శరీరం అనుకోని, నేను ఇంద్రియాలు అనుకోని నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు. కానీ నువ్వు ఎవరు చూస్తున్నారు ఇది మొత్తం సాక్షిగా? ఇప్పుడు 2 పక్షులున్నాయని చెప్పుకున్నాం ఉపనిషత్తులో మనం. ఒక పక్షి అన్ని చేస్తూ ఉంటుంది. ఇంకొకటేమో ఏమి చేయకుండా చూస్తూ ఉంటుంది అంటాం. ఇదే అబ్జర్వ్డ్ ఎనాలజీ అన్నమాట. అంటే దీన్ని నిజ జీవితంలో ఎలా చూడాలి అంటే ఈ సాక్షి భావన ఎలా రావాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం వివేక వైరాగ్యాలు శబ్దమాది షట్ సంపత్తి అవన్నీ మలదోషము ఆవరణ దోషము అన్ని ప్రతి సంఘటనలో నువ్వు ఆ నిజాన్ని పరిశీలిస్తున్నావు అంటే నువ్వు నిజమైన ఏమి చేయకుండా ఉన్న పక్షివి అన్నమాట. చేస్తున్నావు అంటే నువ్వు అబ్జర్వ్ చేయట్లేదని అర్థం అన్నమాట. ఓకే. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. నువ్వు చూస్తున్న పక్షివా చేస్తున్న పక్షివా ఆ రెండు గుర్తుపెట్టుకోవాలన్నమాట ప్రతి విషయంలో. ఓకే. నేను ఒకవేళ మనం చేస్తున్న పక్షిగా వ్యవహరిస్తూ ఉంటే నో 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 నేను చూస్తున్న పక్షిగా వెళ్ళాలి అని గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకుంటే అప్పుడు డివిజన్ ఉండదన్నమాట. ప్యూర్ అబ్జర్వేషన్ వస్తుంది. ఆ ప్యూర్ అబ్జర్వేషన్ లో నుంచి నిజాన్ని చూడగలుగుతాం అన్నమాట. ఓకే. నిజాన్ని చూస్తాము. అది అబ్జర్వ్డ్ కింద వస్తుంది. చాయిస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్డినరీ అవేర్‌నెస్ లో నీకు మైండ్ ఇది ఈ రకంగా ఉంటే బాగుంటుంది. ఆ ప్రిఫరెన్సెస్, ప్రెజుడిసెస్ ఇవన్నీ మైండ్‌లో చిత్తంలో నుంచి జనరేట్ అవుతా ఉంటాయి. ఆ చాయిస్‌ని ఒక్కొక్కసారి అదొక్కటే నాకు మార్గము. ఇదొక్కటే నేను చెయ్యాలి. ఇది తప్పితే వేరేది కుదరదు అని చెప్పి ఆ పెయిన్‌తో కూడుకున్న ఇదివరకటి జన్మల్లో గాని వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ అవాయిడెన్స్‌ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. అవాయిడెన్స్ క్రియేట్ చేయటం వలన ఏమవుతది అంటే ఒక యాంగిల్‌లో అవాయిడెన్స్ అనుకుంటున్నాం కానీ మనము ఇంకొక యాంగిల్‌లో చూస్తే ఏంటంటే ప్రిఫరెన్స్‌గా మారుతుంది. రిజెక్షన్‌గా మారుతుంది. ఓకే. అది చేయటం మూలాన నువ్వు అబ్జర్వ్ చేసే పక్షిలాగా ఉండలేదు. ఓకే. చేస్తున్న పక్షిలాగా ఉంటున్నావు అన్నమాట. సో అది రోజు చేసే పనుల్లో ఇది ఎలా పట్టుకోవాలి అంటే ఒక ఎమోషన్ నాలో కలిగింది అనగానే నువ్వు చేస్తున్న పక్షివి అని చెప్పి అర్థం చేసుకోవాలి. సాక్షిగా ఉన్న పక్షివి కాదు అని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవటం మూలాన ఏమవుతుందంటే దీని ఎఫెక్ట్ తగ్గుతుంది అన్నమాట. ఓకే. అప్పుడు నీ ఎఫర్ట్ లో చేంజ్ వస్తుంది.
అది చేయటంలో చేయకుండా ఉండవు నువ్వు, కానీ ఎఫర్ట్‌లెస్‌గా చేస్తావు. అర్థమైందా? ఇన్వాల్వ్స్ కంట్రోల్. మామూలుగా స్టడీలో ఆర్డినరీలో ఏంటి? కంట్రోల్ చేయాలనిపిస్తుంది, సప్రెస్ చేయాలనిపిస్తుంది. తర్వాత దాన్ని ఇంటెన్స్‌గా చేయాలి, ప్యాషనేట్‌గా చేయాలనిపిస్తుంది. కానీ సాక్షి భావనలో వచ్చేటడికి ఎఫర్ట్‌లెస్‌గా చేసేస్తాము. నేచురల్‌గా చేసేస్తామనమాట. అక్కడ ఆ ఎమోషన్ మనం డిస్టర్బ్ చేయదు కాబట్టి అలా ఉంటామనమాట. ఫోకస్ సేమ్ ప్రాబ్లమ్. ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్, పార్షియల్, సెలెక్టివ్‌గా ఉండకుండా ఆ టోటల్‌గా వ్యష్టి, సమిష్టిని సమన్వయం చేసుకొని ఆ మొత్తాన్ని అంటే అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ మొత్తాన్ని సమన్వయం చేసుకొని ఆ టోటల్ ఫోకస్ మారిపోయి నువ్వు ఎక్కడ సాక్షి భావంలో ఉండాలి, ఎక్కడ ఈ శరీరాన్ని ప్రవేశపెట్టాలి. ఓకే? ఎక్కడ చూస్తూ ఉండాలి, ఎక్కడ ఈ శరీరాన్ని ప్రవేశపెట్టాలి. అంటే ఏంటి? ఆ హోల్ పజిల్‌లో ఈ శరీరం ఒక చిన్న పీస్ మాత్రమే. ఆ పీస్ వరకే మనం ఇమడాలి తప్పితే మొత్తం మీద వెళ్ళకూడదు. అది ఫోకస్ అంటే ఇక్కడ. అంటే సాక్షి భావంలో ఫోకస్ ఏంటి అంటే నీ ఈ శరీరము ఎక్కడ పీస్‌గా ఇముడుతుంది. ఒకసారి ఆ పీస్‌గా కూడా ఇమడదు. యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ పీస్ అన్నమాట. అలాంటప్పుడు ఏమి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సాక్షిగా చూడటమే అన్నమాట. ఓకే? నువ్వు అనవసరంగా దాని మీద కామెంట్ చేయటము, దాని పట్ల ఒక వ్యతిరేకతను పెంచుకోవటము, ఒక ఫర్‌గా ఉండే భావనని పెంచుకోవటము, ఇవన్నీ ఆ ప్రాబ్లమ్ ఫోకస్‌లో వచ్చేస్తాయి అన్నమాట. థాట్ దగ్గరికొచ్చేటప్పటికి ఏమవుద్దంటే, ఈ ఫోకస్ ఇలా ఉండటం మూలాన అది మాటి మాటికి డామినేట్ చేస్తూ ఆ సమిష్టిని ఇంటర్ఫియర్ చేస్తూ ఉంటుందన్నమాట. లేదా వెస్ట్‌లో నీకు జరగాల్సిన వాటిని కూడా ఇంటర్ఫియర్ చేస్తూ ఉంటుంది. దాని మూలాన ఏమవుతుంది అంటే, ఆర్డినరీ అవేర్‌నెస్‌లో ఉండిపోతాం. అంటే ఏంటి? నేను, నాది అన్న భావన పోదన్నమాట. ఓకే? ఆ నేను, నాది భావన పోవాలి అంటే ఏం చేయాలి? ఆ థాట్స్ నేచురల్‌గా క్వైట్ చేయాలి అబ్జర్వ్డ్‌గా. ఓకే? అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి మనం అబ్జర్వర్‌గా ఆ క్వైట్‌నెస్‌తో ఆ సమిష్టిని అబ్జర్వ్ చేయడం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత మైండ్ స్టేట్ ఆఫ్‌కోర్స్ రెస్ట్‌లెస్ కాన్ఫ్లిక్ట్ ఉంటే ఆర్డినరీ అవేర్‌నెస్. స్టిల్‌గా, క్లియర్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటే అది. ఔట్‌కమ్ ఏమవుతుంది? ఈ ఆర్డినరీ అవేర్‌నెస్‌లోనేమో ఇంకా నీకు ఈగోని నేను, నాది అన్న భావనని ఇంకా రీఇన్ఫోర్స్ చేస్తా ఉంటదన్నమాట. ఈ ఉన్నత స్థాయిలోకెళ్ళిన తర్వాత కూడాను కొంతమందికి సహాయం చేయాలనిపించటము, కొంతమందికి అది ఏది చేయాలని ఒక భావనలు కలుగుతా ఉన్నాయి అంటే అది మళ్ళా ఆర్డినరీ అవేర్‌నెస్ లోకి వెళ్ళిపోతుంది. బ్రాహ్మీ స్థితిలో నిలబడట్లేదు అనమాట. అంటే జ్ఞాన భూమికల్లో ఈ సత్వాపత్తి అనేటువంటి 4గో స్టేజ్‌లోకి వచ్చిన తర్వాత కూడాను అంటే నువ్వు బ్రహ్మజ్ఞానివి అయ్యి బ్రహ్మభావంలో ఉన్న తర్వాత కూడాను నీకింకా పదార్థ భావన, అసంశక్తి ఇవన్నీ రాకపోతే నువ్వు ఆ తురీయంలోకి వెళ్ళలేవన్నమాట. ఆ తురియంలో ప్రతి సంఘటనలో నిలబడటమే చాయిస్‌లెస్ అవేర్‌నెస్. అది నువ్వు గ్రాడ్యువల్‌గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ అన్నమాట. అది ఎట్లా చేయాలి అంటే సింపుల్ అబ్జర్వేషన్ ఫస్ట్. మనము అందుకని మొట్టమొదట ఏం చేస్తారు? బ్రెత్‌ని వాచ్ చెయ్యి, బాడీని నీ బాడీ ఎలా ఉంది, నీ సరౌండింగ్స్ వాటన్నింటిని అబ్జర్వ్ చేయటం నేర్చుకోవాలి. వాటిని మనము ఒక మైండ్‌లో ట్యూన్ చేసుకున్న విధంగా చూడటం కాకుండా అంటే ఏంటి? నేను ఒక దృష్టితో మాత్రమే చూస్తాను ఒక సంఘటనని. ఒక సిట్యుయేషన్‌ని గాని, ఒక స్థలాన్ని గాని. అలా కాకుండా నువ్వు ఎలాగైతే బ్రెత్‌ని ఏమి ఆలోచించకుండా, ఏమి దాని పట్ల ఒక అభిప్రాయం లేకుండా బ్రెత్‌ని చూస్తున్నావో, అలానే నీ బాడీని, నీ సరౌండింగ్స్‌ని చూడటం అలవాటు చేసుకోవాలి. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడటం అలవాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. స్వామి చిన్మయానంద గారి జీవితంలో జరిగిందిది. ఆయన తన గురువుగారి దగ్గరికెళ్ళినప్పుడు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము. ఒక వస్తువును చూసాము. ఇట్లా ఒక ఫోనో ఏదో పట్టుకొని మనం ఒక వస్తువును చూసినప్పుడు అది బాగనుకుంటాము. కొన్ని కాలం పోయిన తర్వాత దాని పట్ల అంత కొంచెం అయిష్టత ఏర్పడటమో ఏదో జరుగుతుంది. కానీ నేచురల్ బ్యూటీస్ దగ్గరికొచ్చేటప్పటికి ఎప్పుడు చూసినా గానీ అవి బ్యూటిఫుల్ గానే ఉంటాయి. ఎందుకు అంటే మనలో
ఆ పొజెసివ్నెస్ లేదు. అది నేను స్వీకరించట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నాను అన్నమాట. ఓకే. ఒక సీనరీ బాగా చూసినప్పుడు నేను దాన్ని ఎక్వైర్ చేయాలనుకోవట్లేదు, నాదిగా చేసుకోవాలనుకోవట్లేదు, నేను ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నాను. ఓకే. అలానే ప్రతి బాడీని, ప్రతి వ్యక్తిని, ప్రతి సరౌండింగ్స్ని, ప్రతి సంఘటనని ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టుగా చూస్తామో మనకి ఆ బ్రహ్మ భావన కలుగుతుంది, బ్రహ్మ దర్శనం అవుతుంది. ప్రతి దాంట్లో భగవద్ దర్శనం అవటం అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడటం అన్నమాట. అదే సింపుల్ అబ్జర్వేషన్ని మైండ్కి అలవాటు చేయాలి. అది ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే, మనం టీ తాగుతున్నాం, టీ తాగేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు అబ్జర్వ్ ద టేస్ట్, వార్మ్త్, మూమెంట్ వితౌట్ లేబులింగ్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా వెంటనే ఏమవుతుంది, టీ బాగుందా బాగుండలేదా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేస్తుంది, లేకపోతేనేమో ఇంకొక ఆలోచన వస్తుంది కదా. అట్లా కాకుండా ఆ టేస్ట్ బ్యాడ్ అయినా గుడ్ అయినా దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా టేక్ ఇట్ ఇన్. మనసుని ఇది బాగుంది ఇది బాగుండలేదు అనే ఆలోచన నుంచి బయటకు తీసుకురావాలి. ఇది సింపుల్ అబ్జర్వేషన్ అన్నమాట. ఫస్ట్ ప్రాక్టీస్ జడ్జిమెంట్ ఆపటం అన్నమాట. ఎవరిని అడిగితే ఇది బాగుందా బాగుండలేదా అంటే అప్పుడు కొంచెం కారం ఎక్కువైందో, ఉప్పు ఎక్కువైందా, లేకపోతే షుగర్ తక్కువైందని చెప్పచ్చు. కానీ నీ మైండ్లో నాయిస్ ఏంటి, నీ మైండ్లో అబ్జర్వేషన్ ఏంటి, నువ్వు దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, పాత మెమరీ నుంచా, పాత సిచ్యువేషన్ నుంచా అనేది అబ్జర్వ్ చేయటం సింపుల్ అబ్జర్వేషన్. తర్వాత థాట్స్, వాచ్ థాట్స్ యాజ్ దే అరైజ్. అవి కమ్ అండ్ గో. సరే, నీకు ఇది బాగుండలేదు బాగుంది అని వచ్చింది, దాన్ని కూడా సాక్షిగా చూడు. ఇదిగో ఈ శరీరానికి, ఈ మనస్సుకి ఇంతకు ముందు ఉన్న వాసన ప్రకారము ఈ ఈ బాగుంది బాగుండేదన్న ఆలోచన వచ్చింది అని చెప్పి అనుకో. ఓకే. అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే దాని పట్ల ఒక జడ్జిమెంట్ ఉండదు, దాన్ని వ్యక్తపరచాలి అనే ఆలోచన రాదు ఆ థాట్ని. ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా దాని పట్ల ఒక వైరాగ్యం కలుగుతుంది, శమము కంట్రోల్లోకి వస్తుంది, ఉపరతి అవుతుంది, దాంట్లో నుంచి కలిగిన ఇబ్బంది కూడా తితీక్ష అవుతుంది, శ్రద్ధ సమాధానం అయిపోతుంది అన్నమాట. సో అది సింపుల్ అబ్జర్వేషన్. వాచ్ ద థాట్స్ యాజ్ దే అరైజ్. తర్వాత ఆ థాట్స్ని యూస్ఫుల్ యూజ్లెస్ అనే అబ్జర్వేషన్ అవాయిడ్ చేయాలి, అనే ఆలోచన థాట్ని మైండ్కి అది అలవాటు చేయకూడదు. ఇది బాగుంది బాగుండలేదు అనేది అలవాటు చేయకుండా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడు. కానీ ఎవరైనా అడిగినప్పుడు చెప్పచ్చు, ఈ కలర్ ఇట్లా బాగుండలేదు, మీకైతే బాగుండదు అని. కానీ మన మెంటల్ నాయిస్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం అన్నమాట. అప్పుడు దాంట్లో నుంచి కలిగేటువంటి ఎమోషన్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి. దాంట్లో నుంచి యాంగరు, ఫియరు, జాయ్, లేకపోతే భయము, ఏంటి చేయకపోతే ఏమవుతుంది అని చెప్పేసి వచ్చిన వాటిని అబ్జర్వ్ చేయాలి. డోంట్ సప్రెస్ దెమ్ ఆర్ రేషనలైజ్ దెమ్. ఓకే. ఆ ఎమోషన్ కూడా ఈ శరీరం అనుభవిస్తుంది అని చెప్పి అబ్జర్వ్ చేయాలి. ఎలాగైతే టీ తాగినప్పుడు ఆ వామ్త్ని ఫీల్ అయ్యామో, టేస్ట్ని ఫీల్ అయ్యామో, అలానే ఈ శరీరంలో ఈ ఎమోషన్ని కలుగుతుంది అని సాక్షిగా అబ్జర్వ్ చేయాలి. ఇది దుఃఖపడుతుంది, నవ్వుకో, నీకు నువ్వుగా నవ్వుకుంటావు అన్నమాట చూసి, నీ ఆలోచన విధానానికి ఆ ఎమోషన్ని చూసి లోపల లోపల నవ్వుకుంటాం అన్నమాట. ఓకే. అదొక చిన్న సింపుల్ టెక్నిక్. కానీ దాన్ని అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. దాన్ని ఉన్నది అంటే ఏంటి, ఇదంతా కూడాను ఒక ఉన్నత స్థాయికి అంటే చాయిస్లెస్ అవేర్నెస్కి వెళ్ళే ప్రక్రియ అన్నమాట. అంటే సాక్షి భావన, మామూలు భావనలో నుంచి సాక్షి భావనలోకి వెళ్ళే ప్రక్రియ అన్నమాట. ఇది ప్రతి సంఘటనలో జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, డ్రాప్ ది అబ్జర్వర్ అంటే ఏంటి, ఐఆమ్ వాచింగ్ మై థాట్స్ అన్న భావన కూడా పోతుంది అనమాట. అంటే అబ్జర్వర్ అనేవాడు ఒకడు ఉన్నాడు అనే భావన కూడా పోతుంది అనమాట. ఇంకా ఇవన్నీ రోజు ప్రాక్టీస్ చేస్తే ఈ సాక్షి అనేది ఏమి చేయకుండా పక్షి వాచ్ చేస్తుంది అబ్జర్వర్గా, నేను అబ్జర్వర్ అనే ఐడియా కూడా డ్రాప్ అయిపోతుంది అనమాట ఇంకా చివరికి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చాయిస్లెస్ అవేర్నెస్ అనేది లో ఈ సాక్షి భావనలో నేను అబ్జర్వర్ అనే భావన కూడా డిజాల్వ్ అయిపోతుంది.
అదే నిజమైనటువంటి సాక్షి భావన. అంటే ఏంటి? హయ్యర్ లెవెల్‌లో ఉన్న సాక్షి భావన. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి సాధనాపరంగా, పారమార్థికంగా చెప్పుకున్నదన్నమాట. కానీ ఆ ఉన్నత స్థాయికెళ్ళినప్పుడు ఇంకా ఆటోమేటిక్‌గా ఆ కూడా డిజాల్వ్ అయిపోతుంది. అదే మోక్ష సన్యాస యోగంలో మనకి భగవానుడు ఐదింటిని 6 రకాలుగా చెప్పుకుంటూ వచ్చి మొత్తాన్ని మనకి అధిష్టానం తదాకర్త కరణం చ పృథిగ్విధం వివిధ చేష్ట అని చెప్పి దైవం అని చెప్పి చెప్పారు కదా. అవన్నీ కూడాను ఇక్కడ అన్వయించుకునేది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడాను అక్కడి నుంచి డిరైవ్ చేసిందే అన్నమాట. ఆ 18వ అధ్యాయంలో నుంచి డిరైవ్ చేసిందే ఇదంతా. తర్వాత కాకపోతే ఏంటంటే సాధన చతుష్టయానికి లింక్ చేసాం ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది డైలీ యాక్షన్స్ లోకి ఎలా తీసుకురావాలి? నువ్వు వాక్ చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, స్పీకింగ్ ఏది అంటే మనం ఏమి చేస్తున్నా కానీ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జగ్రన్ అశ్నన్ శ్రోపన్ అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది మనకి భగవద్గీతలో. ఆ శ్లోకాన్ని మనం చూసుకుంటే ఏంటంటే ఈ డైలీ యాక్షన్స్ లోకి ఈ సాధన చతుష్టయాన్ని ఇంటిగ్రేట్ చేయటం అన్నమాట. అంటే ఏంటి? ఉపాసన యోగాన్ని, జ్ఞాన యోగాన్ని, భక్తి యోగాన్ని మొత్తం అదే మన కర్మయోగాన్ని ఇంకార్పొరేట్ చేయటం అన్నమాట. అది అశ్నన్ స్వపన్ స్పృశన్ అనేది మొత్తం అంతా. సో అది డైలీ యాక్షన్స్ లోకి పెట్టుకుంటాము. ఇంకొకటి ఏంటంటే మన ఇక్కడ చిన్న పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. మన మెమరీలో ఈ మెంటల్ నాయిస్ అనేది ఒక ఉప్పెన్ లాగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇట్లా చెప్పేటప్పుడు ఇట్లా చెయ్యి అన్నాను అంటే నా మైండ్కి ఈ చేతికి ఉన్న ఒక కోఆర్డినేషన్ చూస్తే నా ఇంటెన్సిటీని ఇది వ్యక్తం చేస్తుంది కదా. అలానే ఫస్ట్ మనం రోజు చేసే పనుల్లో కొన్ని ఇంటెన్సిఫై అయ్యి మన అంగాల ద్వారా వ్యక్తం అవుతా ఉంటాయి అన్నమాట. మనం రోజు చేసే పనుల్లో ఏం చేయాలంటే ఆ జెస్చర్స్, వాయిస్ మాడ్యులేషన్స్, రెస్పాన్సెస్, రియాక్షన్స్ ఇవన్నింటిలో కూడాను ఈ సాధన చతుష్టయాన్ని ఇన్వాల్వ్ చేయాలన్నమాట. అంటే సాక్షి భావాన్ని అలవాటు చేయాలి. ఒక్కసారి రాకపోవచ్చు మనకి. అంటే ఇప్పుడు నేను ఈ కోపం వచ్చినప్పుడు చెయ్యి ఇట్లా పైకి అంటము, కళ్ళు ఉరిమినట్టు చూడటము, అట్లా ఎవరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భావన వ్యక్తీకరణ చేస్తూ ఉంటారు. దాన్ని మెల్లగా సాక్షి భావనలోకి తీసుకెళ్ళి నువ్వు చెప్పాలనుకున్నది ఆ ఇంటెన్సిటీ లేకుండా, ఒకవేళ ఇంటెన్సిటీ ఉన్నా నువ్వు సాక్షిగా చెప్పగలుగుతున్నావా లేదా దాంట్లో ఆర్డినరీ అవేర్నెస్ తో చెప్తున్నావా? నువ్వు అన్ని జెస్చర్స్ చెయ్యి, కోపగించుకో, కానీ సాక్షి భావనతో చేస్తున్నాను, సాక్షి భావనతో నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే అది డైలీ యాక్షన్స్ లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అందుకనే ఇక్కడ స్టే విత్ ద ఫ్లో ఆఫ్ లైఫ్, నాట్ ఓన్లీ ఇన్నర్ థాట్స్. ఇప్పుడు నేను చెప్పిందంతా దాన్ని. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే అవాయిడ్ ఎఫర్ట్ ఆర్ మెథడ్స్. డోంట్ మేక్ చాయిస్లెస్ అవేర్నెస్ ఇంటూ ఎ టెక్నిక్. అంటే నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు ఇది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తా ఉంటారు ఎక్కువగా మనం నేర్చుకున్నది, రమణ మహర్షి గారు చెప్తారు. ఒక చివరికి ఆ ఐ డ్రాప్ అవ్వాలి అంటే ఒక టెక్నిక్ పట్ల, ఒక సంప్రదాయం పట్ల ఒక రకమైనటువంటి ఇష్టము అయిష్టము డెవలప్ చేసుకోకుండా చూసుకోవాలి. అట్లానే ఒక సంఘటన పట్ల ఇష్టము అయిష్టము లేకుండా చూసుకోవాలి. ప్రతి దాంట్లో అట్లా చూసుకుంటూ వెళ్తే ఏమవుతుంది అంటే ఆ ఎఫర్ట్ అనేది ఒక దాన్ని చెయ్యాలి అనే తపన ఉండదు అనమాట. ఇంకా అప్పుడు అది అడ్వాంటేజ్ అవుతుంది మనకి. తర్వాత అలౌ సైలెన్స్ టు ఎమర్జ్. ఓకే, ఆ సైలెన్స్ రావాలి మనకి, అది వస్తే గానీ మనకి ఇది తర్వాత ఈ ప్రాక్టీస్ ని ఊరికనే ఒక జస్ట్ ఒక ఫ్లో చార్ట్ లాగా అబ్జర్వ్, డోంట్ జడ్జ్, డోంట్ చూస్, డోంట్ కంట్రోల్, లెట్ అవేర్నెస్ ఎక్స్పాండ్, స్టే స్టిల్. అంటే ఒక మంత్రం లాగా అనమాట.
ఓకే. మనకు గుర్తొస్తా ఉంటుందన్నమాట. అది నేను పంపిస్తాను మళ్ళా. దీన్ని చివరిగా మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఎనాలజీ బ్యూటిఫుల్గా అనిపించింది. పాము కుబుసం వదిలేటప్పుడు ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఒకసారి చదువుతున్నప్పుడు నాకు క్యూరియాసిటీ కలిగిందనమాట. ఏంటి మన సాధనలో ఎందుకని మనము ఈ ఉపనిషత్తులో ఇది ఎందుకు చెప్పారు అని చెప్పేసి దాన్ని సైన్స్‌కి బయోలాజికల్ సైన్సెస్‌కి రిలేట్ చేస్తే అప్పుడు మన ఉపనిషత్తు చెప్పినది అర్థమైందనమాట. ఏంటి అంటే ఇక్కడ ఈ బృహదారణ్యకోపనిషత్తులో యాస్ ఎ స్నేక్ కాస్ట్స్ ఆఫ్ ఇట్స్ స్లఫ్ సో డస్ దిస్ ఎంబాడీడ్ సెల్ఫ్ కాస్ట్ ఆఫ్ ద బాడీ అండ్ బికమ్ న్యూ అగైన్ అని చెప్పేసి ఉంటుంది. భగవద్గీతలో కూడా వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాని నరోపరాణి అని చెప్పి చదువుకున్నాం మనం. పాత వస్త్రాలు ఎలాగైతే తీసేసి కొత్త వస్త్రాలు వేసుకుంటున్నాడో ప్రతి శరీరాన్ని వదిలేసి ఇందాక అందుకని మనం ఏం చెప్పుకున్నాము, ప్రతిరోజు ఈ రోజు ఉన్న శరీరాన్ని ఈ రోజు కలిగిన ఎమోషన్స్ ని అంటే ఏంటి, స్థూల శరీరం సూక్ష్మ శరీరాన్ని నేను వదిలేసి లోపలికి మళ్ళా నా పైన ఉన్నదంతా వదిలేస్తున్నాను అని చెప్పి అనుకున్నాం కదా. అట్లానే ముండకోపనిషత్తులో కూడా చూస్తే ఇది సేమ్ అన్నమాట. ఇక్కడేమో ఇంకొంచెం డీప్ గా వెళ్తుంది. ఏంటి, the soul's release from the body is compared to shedding coverings, emphasizing liberation. As the slough of a snake is cast off and lies dead on an ant hill, so too this body is cast off, but this immortal self remains అని చెప్పి ముండకోపనిషత్తు చెప్తుంది. తర్వాత ఇక్కడ వేదాంతిక్ టీచింగ్ ని ఏంటి అని పరిశీలిస్తే మనం ఈ ఇల్యూజరీ నేచర్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది బాడీ, దేహాభిమానం అనేది ఏదైతే ఉందో దాన్ని ఎంఫసైజ్ చేస్తుంది అనమాట. అది ఆ బయలాజికల్ గా ఏంటో చూద్దాం. భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది. దీన్ని బయలాజికల్ స్టేజెస్ ఆఫ్ స్నేక్ షెడ్డింగ్ అని చెప్పి దాన్ని ఎప్టైసిస్ అని ఒక పేరు పెట్టారు. అట్లానే విత్ ద వేదాంతిక్ పాత్ ఆఫ్ ది సెల్ఫ్ రియలైజేషన్, ఈ రెండింటికి చాలా సిమిలారిటీ ఉందనిపించింది అనమాట అది చూస్తున్నప్పుడు. ఎట్లా అంటేనంట, ఈ స్నేక్ కి అది దాన్ని ఫేజ్లుగా డివైడ్ చేశారు వాళ్ళు సైన్స్ లో. బ్లూ ఫేజ్ అంట, విజన్ బ్లాక్ అయిపోతుందంట కంప్లీట్ గా. అది మొత్తం స్నేక్ కి ఐస్ అంతా ఒపేక్ అయిపోయి ఆ ఫ్లూయిడ్ అండర్ ద ఓల్డర్ స్కిన్ కింద వచ్చేస్తుందంట. మొత్తం అంతా వచ్చేసి ఇది వేదాంతిక్ ప్యారలల్లో చూస్తే ఏంటంటే మనందరము ఇందాక బ్రహ్మణ్యో బ్రహ్మ అని చెప్పి చెప్పుకొని ఒక సాధన ప్రక్రియలో ఒక సృష్టి క్రమం ఉంది, అన్నీ వచ్చినాయి దాంట్లో కూడా. విష్ణు సహస్రనామంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ అవిద్య అనేది ఆ క్లౌడింగ్ అంటే కన్ను మూసుకుపోవటము, శరీరం ఆ శరీరానికి లోపల ఉన్న శరీరానికి ఒక ఫ్లూయిడ్ వచ్చేస్తుంది అనమాట. వచ్చి వన్ కెనాట్ సీ ద సెల్ఫ్ క్లియర్లీ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆవృతం జ్ఞానం యతేన జ్ఞానినో నిత్య వైరిణ అని చెప్పేసి భగవద్గీతలో చెప్పుకున్నాం అనమాట. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో ఏమవుతుందంటేనంట, ఫస్ట్ స్టేజ్ లో అది ఆవరణ లాగా మొత్తం వచ్చేసింది అనమాట. అంటే ఏంటి, మనం కూడా సృష్టి క్రమంలో వచ్చినప్పుడు ఆ మాయతత్వంతో పూర్వజన్మ కర్మలు అంతా మామూలుగా ఈ కారణ శరీరంతో తీసుకొని వచ్చేస్తాం కదా. సో ఫ్లూయిడ్ సెపరేషన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ స్టేజ్ లో లింఫ్ లైక్ ఫ్లూయిడ్ సెపరేట్స్ ఓల్డ్ స్కిన్ ఫ్రమ్ న్యూ అంట, ప్రిపేరింగ్ ఫర్ షెడ్డింగ్ అంట. అది స్నేక్ కి అది మనం కూడాను సాధన చేస్తూ ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఇదొకటి ఉంది. కానీ ఇంకా పూర్తిగా వైరాగ్యం రాదు మనకి. ఎందుకంటే ఇంకా వాసనలు చాలా ఉన్నాయి, ఇంప్రెషన్స్ ఇవన్నీ ఉండి ఈ మల విక్షేప ఆవరణ దోషాలన్నీ ఎంటబడుతున్నాయి కాబట్టి ఆ వివేకం కూడా పూర్తిగా రాదు మనకి. అంటే బ్రహ్మభావన అని తెలుసు కానీ నిజంగా బ్రాహ్మీ స్థితిలో ఉండలేకపోతున్నాం అనమాట. అప్పుడు అది ఆ స్టేజ్ లో వేదాంతిక్ ప్యారలల్ అన్నమాట. ఇది ఇక్కడ మనకి మన బృహదారణ్యకోపనిషత్తు కానీ శంకరాచార్యులు వారు చెప్పిన సిద్ధాంతం నేతి నేను బాడీ కాదు, నేను ఇది కాదు, ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాదు అని చెప్పేసి చెప్పుకోవటం అంట. తర్వాత అది ఎలా బయటపడుతుంది, ఆ బయటపడేటప్పుడు కూడా చూస్తే మనము కుబుసం అంటాం కదా, స్లఫ్.
అది అచ్చగా స్నేక్ లానే ఉంటుంది. అంటే ఏ మాత్రం టేర్ అవ్వకుండా, ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా, అది ఉన్నదున్నట్టుగా మొత్తం అట్లా దాంట్లో నుంచి బయటకొచ్చేస్తుంది స్నేక్. చూస్తే మళ్ళా స్నేక్ అక్కడ ఉన్నట్టే ఉంటుంది కదా! కుబుసం ఎప్పుడైనా చూసుంటే అది ఈ వేదాంతిక్ ప్యారలల్ అది ఏం చేస్తుంది అంటేనంట, స్నేక్ రబ్స్ అగెనిస్ట్ రఫ్ సర్ఫేసెస్ అంట. కానీ అది అవుతున్నప్పుడు కూడా అది టేర్ అప్ అవ్వదంట. కొంచెం గట్టి ఫస్ట్ లో టేర్ అప్ చేసుకొని ఎంతవరకు చేసుకోవాలో చేసుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. స్లైడింగ్ అవుతూ ఉంటుందంట. ఆ హస్క్ మొత్తం వదిలేస్తుందంట వెనక్కి. ఇక్కడ కూడాను మనం అనుకుంటాము, మనము అంత దాంట్లో ఉంటే మనం ఏమనుకుంటున్నామంటే ఒక్కసారిగా బ్రేక్ చేసి బయటకు రావాలనుకుంటాం మనం. ఒక్కసారిగా ఏదో ఫ్లాష్ లాగా నాకు అనుభవం కలగాలి, అదే నిజం అనుకుంటున్నాం. కానీ ఈ స్నేక్ ఎంత కష్టపడి ఎంత దాంట్లో నుంచి బయటపడుతుంది అనేది పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది అనమాట. అదే మనము యాజ్ ఎ స్నేక్స్ లవ్స్ ఆఫ్ ఇట్స్ స్కిన్ సో డస్ ద సెల్ఫ్ డిస్కార్డ్ ద బాడీ అని ముండకోపనిషత్తులో మనం అదే ఉద్ధరేదాత్మనాత్మానం అని చెప్పేసి ఆ ఆ భావాన్ని ఎవరైతే లిఫ్ట్ చేసుకోవాలి అంటే దానికి అనాలజీగా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత న్యూ స్కిన్ వచ్చే స్టేజ్ అనమాట. న్యూ స్కిన్ వచ్చే స్టేజ్ లో ఏమవుతుంది అంటే అది ఈ ఫ్రెష్ బ్రైట్ స్కిన్ ఎమర్జెస్ ఆ పైన లేయర్ కి కింద ఫ్లూయిడ్ కి కింద ఇంకొక స్కిన్ వస్తూ ఉంటుందంట. అంటే మనలో కూడా బ్రహ్మ భావన వస్తూ 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 ప్రతి విషయంలో మనం ఎలాగైతే అంటే పాము ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఆ శరీరం ఫామ్ అయినట్టు ఈ బ్రహ్మ భావన కూడాను ఈ చివరి నుంచి ఆ చివరి దాకా డెవలప్ అవ్వనివ్వాలి మనం. ఏదో ఒక్కసారిగా ఫ్లాష్ గా ఒక్క చోట కాలగానే అయిపోయింది అనుకుంటే బ్రహ్మీ స్థితిలో నిలబడలేము అనమాట. ఓకే, అదే నిధిధ్యాస ద్వారా మొత్తం అయిన దాకా వెయిట్ చేయాలన్నమాట. అదే ఈ జ్ఞాన భూమికల్లో ఆ 4వ స్టేజి రావటం, ఆ శరీరం డెవలప్ అవటం, తర్వాత మెల్లగా దాంట్లో నుంచి బయటపడి ఆ మొత్తాన్ని డిస్టర్బ్ చేయకుండా రావటం అంటే ఏంటి అంటే మళ్ళా ఈ సర్వం కల్విదం బ్రహ్మ అనే భావన ఏమాత్రం డిస్టర్బ్ అయినా మళ్ళీ ప్రపంచం కనపడుతుంది అనమాట. స్కిన్ టేరప్ అయితే ఆ కుబుసం కుబుసంగానే రావాలి బయటికి. అంటే దేహాభిమానం అనేది పూర్తిగా అంటే ఏంటి వ్యవహారికంగా పారమార్థికంగా అర్థం చేసుకొని నువ్వు సాక్షి భావనతో అంటే దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు, ఈ ప్రపంచాన్ని తృణీకరించాల్సిన పని లేదు, ప్రపంచాన్ని డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. కానీ ఆ తొడుగును వదిలేసి బయటకు వచ్చేస్తావు అన్నమాట. దాంట్లోనే ఉంటున్నావు కానీ తొడుగును వదిలేస్తున్నావు అన్నమాట. అంటే ఏంటి, ఆ శరీర భావాన్ని దేహాభిమానాన్ని వదిలేసి బయటకు వచ్చింది ఎలాగైతే స్నేక్ వస్తుందో అలానే ఒక జ్ఞాని కూడాను అలానే బయటకు వస్తాడు అని చెప్పేసి ఇది మనకి ఇస్తుంది. అందుకని ఒక చిన్న ఒక డయాగ్రామ్ కూడాను చూస్తే ఇంటర్నెట్ లో దొరికింది. ఈ ఫేజెస్ అన్ని వాళ్ళు ఇచ్చారనమాట. దానికి ఈ శ్లోకాలని యాడ్ చేసుకుంటే ఇట్లా ఆత్మజ్ఞానంలో నుంచి స్నేక్ బయటపడుతుంది అని చెప్పేసి అది అట్లా మనకి షెడ్డింగ్ అంతా. సో ఇది ఇండైరెక్ట్ గా చెప్పాలనుకున్నది. ఓం తత్సత్.